కర్ణాటక కాంగ్రెస్ లో రాజకీయ ఉత్కంఠ రేపుతోంది. ట్విస్టులు, టర్న్, సస్పెన్సెస్ ఇలా ఆల్ మిక్స్డ్ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తోంది కర్ణాటక పాలిటిక్స్ లో. ఇక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య సీఎం కుర్చీ కోసం పోర్ ఇంకా పెరుగుతుంది. ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఎపిసోడ్ లో హైకమాండ్ ఎంట్రీతో సీఎం సిద్ధరామయ్య ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు హాజరయ్యారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. సీఎం సిద్ధరామయ్యతో భేటీ అనంతరం కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు డీకే. లీడర్షిప్ మార్పుపై హైకమాండ్ ఏం చెప్తే అది ఫాలో అవుతామని అన్నారు సీఎం సిద్ధరామయ్య. తామిద్దరం ఐక్యంగానే ఉన్నామని అన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. అందరిలో ఉన్న గందరగోళానికి తెరదించేందుకు బ్రేక్ఫాస్ట్ భేటీ జరిగిందని అన్నారు సీఎం. ఇద్దరం ఐక్యంగానే ఉన్నామని, కలిసే పనిచేస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కర్ణాటక పొలిటికల్ డ్రామాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ కర్ణాటక పొలిటికల్ డ్రామా ఏదైతే ఉందో అది ఢిల్లీకి చేరినట్టుగా అర్థమవుతోంది. హైకమాండ్ సైతం ఇన్వాల్వ్ అయినట్టు అర్థమవుతోంది. హైకమాండ్ ఏం చెప్పే అవకాశం ఉందనుకోవాలి? సీఎం టెన్యూర్ హాఫ్ ఆఫ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? అసలు అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సతాజ్, కర్ణాటకలో సీఎం పంచాయతీ అనేది కొనసాగుతుంది. అయితే నిన్నటి వరకు ఇటు డీకే అలాగే సిద్ధరామయ్య వర్గాల మధ్య అంతర్గత విభేదాలని కొనసాగాయి. అవి కూడా తారస్థాయికి చేరాయి. ఢిల్లీ వచ్చి అధిష్టాన పెద్దలు కలిసి డీకే శివకుమార్ కు తదుపరి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయాలి అనేది ప్రధానంగా డీకే వరకు డిమాండ్ చేస్తుంటే, ఇప్పుడు సిద్ధరామయ్య కంప్లీట్ 5 సంవత్సరాలు సిద్ధరామయ్య ఉంటారంటూ కూడా సిద్ధరామయ్య వర్గం చెప్తోంది. అయితే దీనికి సంబంధించి మరో 2 రోజులు స్పష్టత వచ్చే అవకాశం ఉందని వార్తలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు కీలక పరిణామం అనేది కర్ణాటక వేదికగా చోటు చేసుకుంది. ఇటు సీఎం సిద్ధరామయ్య నివాసానికి డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీట్ వెళ్ళారు. ఆ మీట్ వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరం కూడా మేము కలిసే పనిచేస్తున్నాము అనేది ప్రధానంగా వారు చెప్తున్నాం. కర్ణాటక ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చారు. డిసెంబర్ 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు చర్చించాల్సిన అంశాలపై ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో చర్చించాము అనేది డీకే శివకుమార్ మీడియాకు తెలియజేశారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రధానంగా వారు చెప్పారు. అంటే సీఎం మార్పు అనేది అధిష్టానం చేతిలోనే ఉంది. అధిష్టానం ఏది చెప్తే అదే మేము శిరసావహిస్తామనేది కూడా ఇద్దరు కూడా చెప్తున్నారు. డీకే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. పార్టీని బలోపేతం చేయడం పైనే మా దృష్టి అంతా ఉంది. సిద్ధరామయ్య నేను ఇద్దరు కూడా కలిసి పనిచేస్తామంటూ కూడా డీకే శివకుమార్ తెలియజేశారు. ఇంకా కొద్ది రోజుల్లో సిద్ధరామయ్య మా ఇంటికి వచ్చి నేను ఏ విధంగా ఇప్పుడు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశానో మా ఇంటికి వచ్చి ఆయన కూడా వచ్చి భోజనం చేస్తారు అనేది డీకే శివకుమార్ తెలియజేశారు. ఇక ప్రజలకు మాకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా సుపరిపాలన అందిస్తాము, ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తాము. ఇక 2028లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైన మా దృష్టి అంతా ఉంది. వేరే విషయాలు ఏమీ మేము పట్టించుకోము అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఇక 2029లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో మళ్ళా మేము అధికారంలోకి వస్తాము. అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ధీమా అయితే డీకే శివకుమార్ వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా సీఎం మార్పుపై ఇద్దరు కలిసే పనిచేస్తాము, సీఎం విషయం మాత్రం అధిష్టానం చూసుకుంటుంది అని మాత్రం డీకే శివకుమార్ సిద్ధరామయ్య తెలియజేశారు. అంటే ఇటు సిద్ధరామయ్య కూడా నేను డీకే శివకుమార్ ఇద్దరు కూడా ఐక్యంగానే ఉన్నాం, కలిసే పనిచేస్తున్నాము, మా ఇద్దరి మధ్య ఎటువంటి భిన్న అభిప్రాయాలు లేవు అనేది ప్రధానంగా ఇటు సిద్ధరామయ్య అది చెప్పారు. డీకే శివకుమార్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక హైకమాండ్ నిర్ణయమే మేమిద్దరం పాటిస్తాము, వారు ఏం చెప్తే అది వింటాము. ప్రధానంగా ఇప్పుడు ఉన్నది పార్టీని బలోపేతం చేయడం, ఇచ్చిన హామీలను నెరవేర్చడం, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించడం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం, వీటన్నిటిపై మేము దృష్టి పెట్టాము. ఇక బీజేపీ జేడీఎస్ ను ఎలా ఎదుర్కోవాలో కర్ణాటకలో అనే అంశాలపై మేము ప్రధానంగా చర్చించుకున్నామనేది ఇద్దరు నేతలు కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత తెలియజేశారు. కానీ అంతర్గతంగా మాత్రం వేరే విషయం అనేది ఇంటర్నల్ గా కొనసాగుతోంది. అది ప్రధానంగా ఇప్పటికిప్పుడు సమస్య సాల్వ్ కాకపోయినా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఇయర్ 2026 మార్చి కల్లా మాక్సిమం సీఎంలు మార్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు అంటే ఇప్పుడు వెంటనే వీళ్ళు ప్రస్తావన తీసుకొచ్చిన వెంటనే మార్చకుండా మారితే కనుక సిద్ధరామయ్య కొంచెం అలకపోనే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మార్చి కల్లా చర్చలు జరిపిన తర్వాత పిఎస్ కంప్లీట్ అవుతుంది దాదాపు. అప్పుడు ఆయనకి మర్యాదపూర్వకంగా చెప్పిన తర్వాత అప్పుడు మార్చే అవకాశాలు ఉండొచ్చు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన అధిష్టానం అనేది అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సోనియాగాంధీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత దీనిపై ఒక అధికారిక ప్రకటన చేస్తారంటూ కూడా నిన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ దానికి సంబంధించి ప్రచారానికి తెరదిస్తూ వీరిద్దరే కలిసి పనిచేస్తాం, అధిష్టానమైన నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా వీరిద్దరు చెప్పారు. ఇక అధిష్టానం
ఏ నిర్ణయం తీసుకుంటుందని కూడా చూడాల్సి ఉంది. డీకే శివకుమార్ ఢిల్లీ వస్తారా లేదో తెలియదు, కానీ ఆయన సోదరుడు మాత్రం నిన్న ఢిల్లీ వచ్చి ఇక్కడ అధిష్టాన పెద్దలు కలిసిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మీట్ కూడా ఏర్పాటు చేశారనేది కొంత సమాచారం అయితే అందుతోంది. ఇక మొత్తంగా విదేశీ పర్యటన ముగించుకుని ఈ రోజు సాయంత్రానికి సోనియా గాంధీ ఢిల్లీ వస్తారు. ఢిల్లీ వచ్చిన తర్వాత దానిపై ఏమైనా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.